బీజేపీతో పొత్తులోకి వెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు రకరకాల కండిషన్లు పెడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తులోకి ఎన్డీఏలోకి రావాలంటే ముందుగా ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అవుతున్నట్లు లెక్క, ఒకవేళ ఈ పొత్తు కనుక గెలిస్తే అనేది ప్రథమ కండిషన్. అంతేగాని టీడీపీ ప్రభుత్వమో ఇంకోటో కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, దానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉంటారు. సో ఈ రకమైనటువంటి ఫస్ట్ కండిషన్తో పాటుగా సీట్ల పంపిణీ కావచ్చు, గెలిచిన తర్వాత మినిస్ట్రీలు కావచ్చు. ఎందుకంటే 2014లో గెలిచిన తర్వాత ఏపీ క్యాబినెట్లో కూడా బీజేపీ మంత్రులు చేశారు, బీజేపీ ఎమ్మెల్యేలని. అట్లాగే కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులు ఎమ్మెల్యేలని మంత్రులుగా తీసుకున్నారు, ఎంపీలని కానీ ఎమ్మెల్యేలని కానీ. సో అది లేకపోయినా యూనియన్ మినిస్ట్రీలో మాకు సంబంధించి మినిస్టర్లు లేకపోయినా ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీకు మినిస్ట్రీ ఇస్తాము అనే ఆఫర్ని చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా టీడీపీ కాస్త టైట్గా క్లోజర్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉంది. దాని మీద మనం ఇప్పుడు ఒక విశ్లేషణ చేద్దాం. సీట్ల ఖరారు విషయంలో మోడీ పెడుతున్నటువంటి కండిషన్స్ ఏంటి, జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ వీళ్ళు ఏ రకమైనటువంటి కండిషన్లు ఈరోజు చంద్రబాబు నాయుడుకి పెడుతున్నారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించడం కోసం చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇందుకోసం సొంత పార్టీ అభ్యర్థులను సైతం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ జనసేన దాదాపు 50 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జనసేన టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు మీద ఒక అంచనాకు వచ్చింది. బీజేపీ పొత్తుతో ఇప్పుడు ఆ సీట్ల వ్యవహారంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. జనసేన ముందుగా 40 సీట్లు కోరినా బీజేపీ కలయికతో ఆ సంఖ్య 25కి పరిమితంగానుంది. బీజేపీ 25 అసెంబ్లీ 10 ఎంపీ స్థానాలు కోరుతోంది. అయితే చంద్రబాబు నుంచి తాజాగా 6 ఎంపీ స్థానాలు 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. బీజేపీ కోరిన స్థానాల మీద కసరత్తు చేసిన చంద్రబాబు తాజాగా బీజేపీ కేటాయించే స్థానాల మీద స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగా అరకు, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా 15 ఎమ్మెల్యే స్థానాల మీద నిర్ణయం జరగబోతోందని తెలుస్తోంది. అరకు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, తాడేపల్లిగూడెం, కైక్లూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లి, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, ఒంగోలు, పత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం. బీజేపీకి కేటాయించే ఈ ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో పలు సీట్ల మీద టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి ధీమా ఉంది. అయినా కూడా కంపల్సరీ చంద్రబాబు నాయుడు ఈరోజు త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు చూస్తే అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. అందుకే ఆ లిస్టు చూస్తే ఈయనకి నోట మాట రానటువంటి పరిస్థితి ఉంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ రకమైన ప్రపోజల్ వాళ్ళు పెట్టారో, దీని మీద వీళ్ళు ఎటువంటి రియాక్షన్ ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మీకు ఏపీలో బీజేపీ ఇట్లా టీడీపీ పొత్తుతో వెళ్తే జనసేన ఎవరి గెలుపు ఖాయం అనిపిస్తుంది? జగన్ విల్ విన్ లేదా చంద్రబాబు విల్ విన్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎలక్షన్కి ఎక్కువ రోజులు లేదు. సో ఇటువంటి యూట్యూబ్ కామెంట్లు డెఫినెట్లీ జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి.